మరి 2024 ఎలక్షన్స్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకైతే జగన్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మాకు నవరత్నాలు అన్నీ ఇచ్చారు, మాకు ఇల్లు ఇచ్చారు, నాకైతే చేయూత ఇచ్చారు, మా మనవరాలకి అమ్మఒడి వచ్చింది, మరి గోరుముద్ద అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మాకు అన్నీ అతని వల్ల మాకు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అతను రావడం వల్ల మాకు ఇంకా ప్రయోజనాలు ఉంటాయని, అతని ప్రభుత్వం బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ అతనే రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ పథకాలు ఇస్తా అన్నారు కదా మరి దాని గురించి? అది అంటే ఇన్ని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు బట్టి అతను ఏమి చేయలేని ఇప్పుడు వచ్చి చేస్తానంటే మేము నమ్మడానికి కూడా మాకు అంత ఇది లేదండి, నమ్మకం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా, ఇవన్నీ మేము చేస్తామని చెప్పని మాట్లాడుతున్నారు అంటున్నారండి. అప్పుడు వచ్చేటప్పటికి అలా ఎవరు ఎలా మారుతారో మాకు తెలియదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఇతను 4 సంవత్సరాలు బట్టి ఇతను పరిపాలన మాకు ఇన్ని పథకాలన్నీ వచ్చినప్పుడు అతనే కావాలని కోరుకుంటాం కానండి. మధ్యలో వచ్చి మేము అవి చేస్తాం అంటే మాత్రం ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఎవరు కూడా మాకు ఇంతలానే ఎవరు చేయలేదండి. ఇతను జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఇన్ని వచ్చాయండి. సిద్ధం సభలోని జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేలు జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు, అది ఎంతవరకు నమ్మొచ్చు అంటున్నారు? మీకు మేలు జరిగితే కానీ నాకు ఓటేయండి అని చెప్పి అంటున్నారు కదా సిద్ధం సభలో. అంటే అది ఎవరు చేయవచ్చు. మీరు నిజంగా మేలు పొందారా? మేలు పొందాం కాదండి, మేలు పొందాం కాబట్టి ఇప్పుడు మేము అతనికి వేద్దామని మేము నిర్ణయించుకుంటున్నాం. సో 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి వస్తారంట? జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ వస్తారండి, అతనే రావాలని మేము కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్స్.